తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖండించారు. ఈ మేరకు బన్నీ టీమ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ప్రశాంత్ కిషోర్ తో ఇటీవల అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ఆ విషయాన్ని మాత్రం ప్రెస్ నోట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. పీకేతో ఇటీవల భేటీ అయిన విషయాన్ని మొట్టమొదటిసారిగా జీ తెలుగు న్యూస్ బయటపెట్టింది. ఇది తెలుగు మీడియాలో సంచలనంగా మారింది. ఈ వార్తపై అల్లు అర్జున్ అఫీషియల్ గా స్పందించారు. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖండించారు. ఈ మేరకు బన్నీ టీమ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ప్రశాంత్ కిషోర్ తో ఇటీవల అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ఆ విషయాన్ని మాత్రం ప్రెస్ నోట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. పీకేతో ఇటీవల భేటీ అయిన విషయాన్ని మొట్టమొదటిసారిగా జీ తెలుగు న్యూస్ బయటపెట్టింది. ఇది తెలుగు మీడియాలో సంచలనంగా మారింది. ఈ వార్తపై అల్లు అర్జున్ అఫీషియల్ గా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. స్పందన ఎంటైర్ తెలుగు మీడియాలోనే మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలిసిన విషయాన్ని మొట్టమొదటగా కూడా బయటపెట్టింది మన జీ న్యూసే. మన ఎడిటర్ ఇన్ చీఫ్ భరత్ గారే మొదట ఈ విషయాన్ని మీడియా ముఖంగా కూడా తీసుకొచ్చారు. అనంతరం కూడా పలు మీడియా సంస్థలు కూడా మన జీ న్యూస్ ని ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని అల్లు అర్జున్ ని కలిశారనేది కూడా వార్తలు కూడా ప్రచురించాయి. దీన్ని మనమే మొదట అయితే జీ న్యూసే మొట్టమొదటగా కూడా బయటపెట్టిందని కూడా మనం గంటపదంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే 3 నెలల కిందట ఎప్పుడైతే పుష్ప 2 ఈవెంట్ ఏదైతే ఉందో బీహార్ లో మొదటగా కూడా నిర్వహించారో, మూవీ ప్రమోషన్ లో భాగంగా మొదట బీహార్ లో పాట్నాలో కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకు ముందు 3 months బ్యాక్ ప్రశాంత్ కిషోర్ ని అల్లు అర్జున్ టీం కూడా కలిశారు. సో దానిలో భాగంగానే మనం మూవీలో కూడా చూడొచ్చు. పాన్ మసాలా చీవ్ చేస్తూ కూడా వెరైటీగా కూడా డైలాగ్స్ కూడా చెప్పారు అల్లు అర్జున్. సో ఈ నేపథ్యంలో ఎక్స్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అలాగే బీహార్ లో కూడా పాన్ మసాలా చీవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ మాసెస్ ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఈ మూవీలో అల్లు అర్జున్ ఆ డైలాగ్స్ ఆ పాన్ మసాలా తినుకుంటూ కూడా మనందరం కూడా సినిమాలో చూసాము. సిమిలర్ గా ఇది ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే అల్లు అర్జున్ తన డైలాగ్స్ గానీ ఆ పాన్ మసాలా తినడం కానీ మూవీలో పెట్టారనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే ఆ మూవీలో అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. మొత్తానికి అసలు ఇదంతా స్పెక్యులేషన్. అసలు ప్రశాంత్ కిషోర్ ని అల్లు అర్జున్ కలవలేదు అంటూ కూడా కొట్టిపారేశారు. కానీ వాస్తవికంగా 3 months బ్యాక్ ప్రశాంత్ కిషోర్ ని అల్లు అర్జున్ టీం కలిశారు. ఇది ఈ రోజు నిరూపితమైంది. దానిలో భాగంగానే దాని మొదటగా కూడా మన జీ న్యూసే మీడియాలో ఇది కూడా ప్రచురించింది. దానికి సాక్ష్యమే మనం ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు అల్లు అర్జున్ అయితే ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు, కానీ అల్లు అర్జున్ టీం మాత్రం రెస్పాండ్ అయింది. వీ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ రీసెంట్ రూమర్స్ అబౌట్ మిస్టర్ అల్లు అర్జున్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్ ఈజ్ ఎంటైర్లీ ఫాల్స్ అండ్ బేస్లెస్ అంటూ కూడా చెప్పారు. వీ కైండ్లీ రిక్వెస్ట్ మీడియా outlets and individuals to refrain from spreading unverified information for accurate updates. Please rely on official statements from Allu Arjun team అంటూ కూడా చెప్పారు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావట్లేదు అని కానీ చెప్పారు, కానీ ప్రశాంత్ కిషోర్ ని కలవలేదు అని మాత్రం ఎక్కడ కూడా స్టేట్మెంట్ లో లేదు. దీన్ని బట్టి మన జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ భరత్ గారు చెప్పింది 100% కరెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓకే, ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్, మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ప్రశాంత్ కిషోర్ వివిధ రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కూడా తీసుకొచ్చాడు కొన్ని పొలిటికల్ పార్టీస్ ని. ఎట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు
మనం ఉత్తరప్రదేశ్ తీసుకోవచ్చు, పంజాబ్ తీసుకోవచ్చు. సక్సెస్ రేషియోస్ కూడా తీసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా పనిచేశారు. 2017 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ తోని పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పవర్ లోకి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఒక ఫేమస్ స్లోగన్ ని కూడా క్రియేట్ చేశారు, రావాలి జగన్ కావాలి జగన్ అంటూ కూడా. అనంతరం కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కూడా పలు సలహాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ని అల్లు అర్జున్ కలవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ టీం మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు, అల్లు అర్జున్ పాలిటిక్స్ లో రావట్లేదని వాళ్ళు పెట్టారు తప్ప స్పెసిఫిక్ గా అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలవలేదు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆ నోట్ లో దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఏంటంటే మన జీ న్యూస్ చెప్పింది యథార్థము నిజమైందనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో పుష్ప ఈవెంట్ మూవీ గురించే ప్రత్యేకంగా పాట్నా వెళ్లి టీం కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ మాసెస్ ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా పుష్ప 2 మూవీలో ఈ పాన్ చీవింగ్ అనేది రెగ్యులర్ గా కూడా చూసాము. ఆ హీరో తన యాటిట్యూడ్ లో కానీ తన బాడీ లాంగ్వేజ్ గెస్చర్స్ లో కూడా మనం చూసాము. ఆ డైలాగ్స్ అన్ని కూడా ఆ పాన్ చీవింగ్ మనం యూజువల్ గా కూడా చూస్తాము. శ్రీచరణ్, ఇప్పుడు బీజేపీ, వైఎస్ఆర్సీపీ, డిఎంకే ఇలా అనేక పార్టీల గా ప్రశాంత్ కిషోర్ వర్క్ చేశారు. మరి అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలవడం హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకు పీకేతో అల్లు అర్జున్ ఎందుకు భేటీ అయ్యారు? అసలు భేటీని ఎలా చూడొచ్చు? దానికి అల్లు అర్జున్ టీం కూడా అధికారికంగా ప్రకటించింది. రాజకీయాల్లో అల్లు అర్జున్ కి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అల్లు అర్జున్ రాజకీయాల్లో రావడం లేదు అని చెప్పారు తప్ప, కానీ అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలిసింది మాత్రం నిజమే అని కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ అంటే కలవలేదు అని చెప్పారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలిశారు. కానీ ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు కలిశారు అంటే పుష్ప మూవీ ప్రమోషన్ లో భాగంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని ఎలాగా అంటే మూవీలో బేసిక్ గా వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, మూవీ అనేది ఇప్పటికే పుష్ప సదరన్ స్టేట్స్ లో కంపారిటివ్లీ నార్థన్ స్టేట్స్ లో బాగా మూవీ బాగా నడుస్తోంది అని చెప్పాలి. 1000 కోట్ల పైగా కూడా ఇప్పటికే కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి బీహార్ కి ఒక లోకల్ ఫోక్ కి చెందిన వ్యక్తి. ఆయన బీహార్ నేపథ్యం ఉన్న వ్యక్తి, బీహార్ లో పుట్టి పెరిగి అనంతరం కూడా ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో కూడా పనిచేశారు. యూపీఏ 2 హయాంలో కూడా ఆయన గతంలో ఇటు రాహుల్ గాంధీతో పాటు ఏఐసి అప్పటికి చైర్మన్ గా ఉన్న యూపీఏ 2 ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీ కూడా లేఖలు రాశారు. కానీ అప్పుడే ఆ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి ఈయన రాసిన లేఖలు కూడా నచ్చేసి నరేంద్ర మోదీతోని అప్పటికే మొదటిసారిగా కూడా 2002 2004 మధ్యలో కూడా మొదటిసారిగా ప్రశాంత్ కిషోర్ కి పరిచయం ఏర్పడింది. అనంతరం కూడా ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన అనుభవము అది కాస్త నరేంద్ర మోదీకి కూడా నచ్చి కొన్ని ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేకపోవడం, బీహార్ కూడా చాలా బ్యాక్వర్డ్ గా ఉండడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే పీపీటీ నరేంద్ర మోదీకి ప్రశాంత్ కిషోర్ ఇవ్వడము. అనంతరం కూడా మనందరం కూడా చూసాము 2010 నుంచి కూడా ఒక్కసారిగా బీజేపీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా 11 నుంచి ప్రధాని నరేంద్ర మోదీయే నెక్స్ట్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా సోషల్ మీడియాని వాడుకొని, అసలు ఒక సోషల్ మీడియా అంటే అప్పట్లో ఫేస్బుక్ తో పాటు ఆర్కుట్ అలాగే ట్విట్టర్, ఇప్పుడు మనం ఎక్స్ అంటున్నాము, ఇదివరకు ట్విట్టర్ బేస్ గానే ట్వీట్స్ తోనే కూడా సోషల్ మీడియాలో మాసెస్ ని అందరినీ అట్రాక్ట్ చేసి కూడా ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోదీని కూడా బాగా ఎలివేట్ చేశాడు ప్రశాంత్ కిషోర్. అనంతరం కూడా చూసాం మనము వివిధ రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. కానీ ఇదే విషయంలో కూడా అల్లు అర్జున్ టీం అయితే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ని కలిశారనేది మన జీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ భరత్ గారు ఏదైతే చెప్పారో అది నిజమైందని కూడా చెప్పుకోవాలి. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓకే వాళ్ళు కండెమ్ చేశారు, పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, కానీ వాస్తవికంగా అయితే ప్రశాంత్ కిషోర్ అయితే కలిశారనేది అయితే నిజ నిరూపణ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన అంటే శ్రీచరణ్, ఇప్పుడు మెగా కుటుంబంలో చిరంజీవి ఆల్రెడీ పాలిటిక్స్ లోకి వచ్చారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు పాలిటిక్స్ లో. మరి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏమన్నా అల్లు అర్జున్ వచ్చే ప్లాన్ చేస్తున్నారా? ఒకవైపు రావట్లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పై వస్తున్న వార్తలు మాత్రం ఖండించారు, మరోవైపు పీకేను కలిశారు. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? డెఫినెట్ గా స్పందన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ గా కూడా పేరొందారు. కాలీవుడ్ లో అంటే తమిళ్లో సూర్య తర్వాత స్టైలిష్ లో సదరన్ స్టేట్స్ లో కూడా స్టైలిష్ స్టార్ గా పేరున్నారు అల్లు అర్జున్ కి కర్ణాటకలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. అట్ ది సేమ్ టైం కేరళలో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ కి. మన దగ్గర కూడా అల్లు అర్జున్ కి ఒక మంచి 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఇటు క్లాస్ తో పాటు మాసెస్ ని కూడా అట్రాక్ట్ చేసే ఒక టాలెంట్ కూడా అల్లు అర్జున్ దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన మూవీ ప్రమోషన్ లో భాగంగా కూడా ప్రశాంత్ కిషోర్ ని కలిశారు. ఎట్ ది సేమ్ టైం
అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా చరిష్మాటిక్ ఫిలిం స్టారే అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన కండెమ్ చేసినప్పటికీ మరి భవిష్యత్తులో నిజంగానే ఫ్యామిలీలో కదా మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇన్స్పైర్ అయ్యి తాను కూడా పాలిటిక్స్ లో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రస్తుతానికైతే తన ఫోకస్ అంతా కూడా తన ఫిలిం స్టార్ గా తన కెరియర్ పైనే ఉన్నట్లు కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఆ మెసేజ్ లో దాని సారాంశం అదే కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజ.